హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఆనపోసల వెంకటేష్. ఈరోజు నాతో పాటు మిత్రుడు చెన్నో శ్రీనివాస్ గారు. ఇంట్రడ్యూస్. నమస్తే. కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్గా ఈరోజు వార్తల్లో పాల్గొనడం జరుగుతుంది. చాలా మంది ప్రజలు కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇది ప్యాషన్ అనుకుంటా ఉన్నారు. ఏంటంటే నీకు ఉన్న లేకపోయినా ఇక్కడ భూమి అయినా సరే నా కొడుకు కార్పొరేట్ కాలేజీలో చదువుతా ఉన్నాడు, నా కొడుకు ఇంత పెద్ద అని చెప్పి ఊర్లో జబ్బజరిసి వెన్ను విరిచి కొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు చాలా మంది అయ్యారు. ఊర్లో ఎవరు లేడా నా కొడుకు కార్పొరేట్ కాలేజీలో చదువుతా ఉన్నాడు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక ప్యాషన్గా మారిపోయిన సందర్భం లోపల నిజంగా పేదవాడు ఎలా ఉన్నాడు, ధనవంతుడు ఎలా ఉన్నాడు, పేదల పరిస్థితులు ఎలా ఉన్నాయి చూస్తే ఈరోజు ఒక పతాక శీర్షికన ఒక వార్త వచ్చింది. ఈ వార్తను దీన్ని ఏం చేయాలనేది నాకు కూడా అర్థం అవుతలేదు. ఇక్కడ ఐఐటి నీటి పేరుతోని వేల కోట్ల దందా జరుగుతూ ఉంది హైదరాబాద్లో. రెండవది స్టూడెంట్లతో వ్యాపారం చేస్తున్నటువంటి కార్పొరేట్ కాలేజీలు. ఇంటర్ సీటు 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఉందంట. ఏసీ క్లాసుల పేరుతో 1 లక్ష వసూలు చేస్తూ ఉన్నారంట. రూల్స్కు విరుద్ధంగా అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. బిర్జీ కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోనూ క్లాసులు నడుపుతా ఉన్నారు. ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్ల్లోనే తరగతులు హాస్టళ్లు నడుస్తూ ఉన్నాయి. ఫుడ్ బెడ్ అన్ని అధ్వాన్నమే పరిస్థితి. ఫిర్యాదులు చేసిన పట్టించుకొని ఇంటర్ బోర్డు. ఇది మీరు కార్పొరేట్ నియంత్రణ కార్పొరేట్ విద్యా నియంత్రణ చేసి మీరు ఉన్నారు. పలు సంవత్సరాలుగా మీరు అనేక కాలేజీలు తిరుగుతూ ఉన్నారు, పోతా ఉన్నారు. సందర్భాన్ని బట్టి మీరు కార్పొరేట్ మీద డైరెక్ట్ కత్తు దూషించకున్నా పొడవకున్నా అప్పుడప్పుడు కలిసి చెప్తా ఉన్నారు. వాళ్లకు వాళ్ళ మీద యజమాయిషి కలిగినటువంటి ఇంటర్ బోర్డు చైర్మన్ కావచ్చు, లేదంటే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరికీ సాధారణంగా కలుస్తూ ఉంటారు, మీరు కలుస్తూ ఉంటారు సాధారణంగా. వీళ్ళ స్పందన ఎలా ఉందనే విషయం మీద మనం మాట్లాడుతూ ఈ ఘోరమైన విషయాలను ఫస్ట్ తల్లిదండ్రులు వీళ్ళ స్పందన గురించి తర్వాత మాట్లాడదాం. అసలు కార్పొరేట్ విద్య అనేది ఎలా హైదరాబాద్ నగరంలో పాగా వేసింది? ముందుగా ఏవీ మీడియాకు అభినందనలు. మేము గత 2019లో ప్రభుత్వ విద్య బలహీనపరుస్తూ తెలంగాణలో విద్య ప్రైవేట్ పరమై కార్పొరేట్ కబంధ హస్తాల్లో విలువలాడుతున్న సందర్భంగా మా కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ ఒక ఏర్పడి ఈ కార్పొరేట్ విద్య మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే తెలంగాణ రాకముందు కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలలు పట్టణ ప్రాంతాల్లోనే అక్కడక్కడ ఉంటుండేది. తెలంగాణలో వచ్చిన తర్వాత విచ్చలవిడిగా రూరల్ ప్రాంతాల్లో చిన్న చిన్న మున్సిపాలిటీ, చిన్న చిన్న జిల్లా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పాగా వేసి వేల కోట్ల వ్యాపారం చేస్తుందనేది అది పాగా కాదు. మీరు ఒకసారి చూడండి సార్, ఇక్కడ ఒకసారి చూడండి. మొత్తం టోటల్ 1500 కాలేజీలు బోర్డ్ ఇంటర్మీడియట్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి కార్పొరేట్? ఈ 1500 కాలేజీలు కూడా మూతపడ్డ, అంటే 2400 కాలేజీలు ఉంటే ఒక 1000 కాలేజీల వరకు మూతపడ్డాయి. ఈ 500 కార్పొరేట్ కాలేజీలు ఇవి మూతపడడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే కేసీఆర్ గారు ఈ చిన్న చిన్న కాలేజీలు మీలాంటి పట్టభద్రులు నడుపుకునే కాలేజీలను దెబ్బకొట్టడానికి ఎటువంటి సెలెక్టెడ్ ఫ్యాకల్టీ లేకుండా నియామకాలు పూర్తి చేయకుండా ఉన్న గురుకుల పాఠశాలను కేజీబీబీలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేసింది. అప్గ్రేడ్ చేయడం వెనుక కుట్ర ఏంది? అసలైన కుట్ర ఏంటంటే ఈ కేజీబీబీ, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, జిల్లా పరిషత్ పాఠశాలలో 10th క్లాస్ ఉత్తీర్ణులైన విద్యార్థులు వాళ్ళు కార్పొరేట్ కళాశాలకు వెళ్ళట్లేదు. వాళ్ళు చిన్న చిన్న కాలేజీలలో జాయిన్ అయ్యారు. ఆ కాలేజీలను దెబ్బతీయడానికి ఈ కేజీబీబీ, బీసీ వెల్ఫేర్, ఈ సంక్షేమ హాస్టల్ మొత్తం ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేసి ఈ 500 కాలేజీలకు కూడా మూతపడడానికి మీలాంటి వాళ్ళు కూడా ఎంతో మంది రోడ్డున పడ్డారు. పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ ఇప్పుడు సంవత్సరానికి 5,20,000 మంది 10th ఎగ్జామ్స్ రాస్తే కేవలం గవర్నమెంట్ పాలిటెక్నిక్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో 1,00,000 సీట్లు ఫిలప్ అయితే, ఇంకా అదర్ సీట్లు ఇంకొక చిన్న చిన్న కాలేజీలో ఒక 70,000 సీట్లు ఇదైతే గంపగుత 2 కాలేజీల్లోనే 3 లక్షల అడ్మిషన్లు ఎవ్రీ ఇయర్. ఇంటర్మీడియట్ 75% పైగా ఈ నారాయణ శ్రీ చైతన్య యాజమాన్యాలు వాళ్ళ విద్య అందిస్తూ ఉన్నాయి. ఇది పెద్ద ఎత్తున దోపిడీకి. ఒకసారి ఇక్కడ చూస్తే ఇది ఏందయ్యా, ఇంటర్ సీటు 6 లక్షల నుంచి 10 లక్షల దాకా పోతా ఉన్నారు. ఇంటర్ సీటు వాస్తవానికి తెలంగాణ వచ్చినప్పుడు ఈ రెసిడెన్షియల్ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో 35,000 విత్ రెసిడెన్షియల్ హాస్టల్తో 35,000 రూపాయలు ఉండే. ఈ రోజు అమాంతం తెలంగాణ వచ్చిన తర్వాత
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షలు 3 లక్షలు ఈ రోజు 6 లక్షల వరకు వాళ్ళు విచ్చలవిడిగా పెంచుకుంటా వేరు. ప్రభుత్వమే నేరుగా ఏంది ఇది? ఒక పేద తల్లిదండ్రుల యొక్క ఇన్కమ్ ఎంత, ఈ గాడిద కొడుకులు వసూలు చేస్తున్నటువంటి డబ్బు ఎంత, అసలు ఏంది వీళ్ళ హక్కేంది? అసలు వీళ్ళు ఒక లెక్చరర్కు చదువు చెప్పితే 100 మంది అసలు యాక్చువల్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రమాణాల ప్రకారంగా 40 మందికి బైపీసీ ఎంపీసీలో సైన్స్లో 40 మంది, ఆర్ట్స్ అయితే ఏబీ కలిపి మొత్తం 80 మంది సీట్లు ఉండాలి. 2000 వరకు 2000 వరకు. అసలు విద్యార్థుల తల్లిదండ్రుల కడుపు కొట్టడమే కాక వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయడం కాక వీళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ ఎస్ఎస్సి బోర్డులను బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఇలాంటి గాడిదలను ఏం చేయాలి మనం? ఈ తల్లిదండ్రుల బలహీనతలు ఆసరా చేసుకొని విద్యపై మక్కువ అంటే బిడ్డల బంగారు భవిష్యత్తు వాళ్ళ యొక్క బలహీనతలు ఆసరా చేసుకొని ఈ కార్పొరేట్ విద్యా సంస్థలైన ప్రభుత్వాలతో కుమ్మక్కయ్యి పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేసుకుంటూ చివరకు కనీస మార్కులు సాధించలేక కూడా ఈ రోజు 30% విద్యార్థులు కూడా ఈ రోజు ఫెయిల్ అయిన ఈ తెలంగాణలో కార్పొరేట్ విద్యను తరిమేయాల్సిన తెలంగాణ పొలిమేయాల్సి తరిమేయాల్సిన మరొక సామాజిక ఉద్యమం తలపెట్టాలని ఒక ప్రజలందరూ ప్రజా సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ కార్పొరేట్ విద్యను తరిమి కొట్టే వరకు కూడా పోరాటం చేయాలని చెప్పేసి నేను ప్రజా సంఘాలకు కూడా మీలాంటి ఈ రోజు పేదలు తమ హక్కులను ప్రశ్నించే తత్వాన్ని మర్చిపోతా ఉన్నారు. అందుకని మన బాధ్యతగా మీడియా కానీ ప్రజా సంఘాలు కానీ ఆ బాధ్యతను చేతులు తీసుకొని తెలంగాణకు ఏదో కార్పొరేట్ విద్యను పొలిమేర దాటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. ఒకటి, డబ్బులు ఎంత పెరిగితే అంత నాణ్యత పెరుగుతుందా? ఎడ్యుకేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు తీసుకుంటున్నాడు, 1 కోటి రూపాయలు తీసుకున్నాడు అనుకో, నాణ్యత ప్రమాణాలు ఇంకేమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఏది లేదు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సరే తెలిసి చేసిందా? ఇంటర్మీడియట్ కాదు, గవర్నమెంటే చేసింది. ఒక పిల్లగానికి 2500 రూపాయలు, 2500 రూపాయలు 1600 1700 స్కాలర్షిప్ ఇస్తా ఉన్నది. మా అంటే ఒక 3000 5000 తీసుకో, 10,000 తీసుకో, 50,000 తీసుకో, అంటే ఒక్క పిల్లగానికి 5,000 రూపాయలు తీసుకుంటే 80 మందికి ఎన్ని అవుతాయి? ఎంత ఖర్చు అవుతుంది? 5,000 కాదు, 5 లక్షల నుంచి 6 లక్షల నుంచి 10 లక్షల దాకా వసూలు చేసేటువంటి ఈ కార్పొరేట్ గద్దలను విడనాడాలి, తుడముట్టించాలంటే ఒక తీవ్రమైన చర్య, తీవ్రమైన ప్రతిస్పందన పేరెంట్స్ నుంచి ప్రజల్లో నుంచి వెల్లువెత్తుకు రావాలన్నా వద్దా? ఖచ్చితంగా రావాలి. ఈ ఇంటర్మీడియట్ ఫీజు రుసుముల నియంత్రణ అంటే రుసుములు ఎప్పుడు డిసైడ్ చేశారంటే 96 సంవత్సరంలో 3,000 అంటే 2 సంవత్సరాలు కలిసి 3,500 పెంచరాదు ఈ ఇంటర్మీడియట్ కు. 95-96 నుంచి ఇప్పటి వరకు ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయలేదు, ఫీజులని ఇప్పటి వరకు కూడా నియంత్రించలేదు. ఇష్టారాజ్యంగా వాళ్ళకు ఒక 20 సంవత్సరాల నుండి కూడా ఇష్టారాజ్యంగా వాళ్ళు దోపిడీకి తెరలేపుతారు. ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం మీద కూడా చాలా మంది ప్రజలు ఆశలు పెట్టుతా ఉన్నారు, చాలా దోపిడీకి గురవుతా ఉన్నారు తెలంగాణలో ప్రజలు. ఎమ్మటే ఫీజుల నియంత్రణ కమిటీ వేసి కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించి ఖచ్చితమైన ప్రామాణికాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ నూతన ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కటే ప్రజలు గుర్తించుకో, 6 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు ఒక్క విద్యార్థి నుంచి వసూలు చేయడానికి ఎవడిచ్చిండు వీళ్ళకు? ఏంది అసలు వీళ్ళు చెప్పేటువంటి విద్య ఏంది? వీళ్ళ ప్రమాణాలు ఏంది? నేను అడుగుతా ఉన్నా. డైరెక్ట్ మా కార్పొరేట్ విద్యా నియంత్రణ నుంచి ఏవిఎం చల నుంచి ఈ యూజ్లెస్ ఫెలోస్ ఎవడైతే డబ్బులు అడ్డగోలిగా దండుకొని పిల్లలను ఒక జైల్లోని ఖైదీలలాగా చేసి వాళ్ళు చదువు ఏందో చెప్తున్నారు, ఏం బట్టి పట్టించుడు తప్ప వీళ్ళకేం కాదు. నేను అడుగుతా ఉన్నా, 35% మార్కులతోని పాటలైన వ్యక్తిని స్టేట్ ర్యాంక్ తెప్పించగల సత్తా మీ లోపల, ఆ స్థైర్యం ఆత్మస్థైర్యం కానీ ఆ దమ్ము కానీ మీ లోపల ఉందా? లుచ్చల్లారని మేము అడుగుతా ఉన్నాం. 35% మార్కులు వచ్చిన వానికి అంటే ఎవడైతే 10/10 వస్తాడో, ఎవడైతే బట్టి పట్టగలడో, ఎవడైతే పుస్తకాలను బట్టి వాడు చెప్పింది మక్కి రాయగలడో వాళ్ళని మిషన్లుగా తయారు చేసుకొని వీళ్ళు మార్కులు చూపించుకుంటున్నటువంటి యూజ్లెస్ ఫెలోస్ ఇలా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈ కార్పొరేట్ శక్తులే ప్రభుత్వాలకు విరాళాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నారంటే పేదలు బతికే అవకాశము, పేదవానికి విద్య అందే అవకాశం మన దగ్గర దరిదాపులో ఉందా? పేదలకు నాణ్యమైన విద్య చాలా వరకు దూరమైన పరిస్థితులు. ఉన్న సంపన్నులు మాత్రమే కార్పొరేట్ విద్యా సంస్థలు చదివించుకుంటూ పేద మధ్య తరగతి వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, అత్యంత పేదవాళ్ళు మాత్రమే ఇలా ప్రభుత్వ కాలేజీలలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. దీనివల్ల తీవ్రమైన అసమానతలు ఏర్పడుతూ ఉన్నాయి.
తక్కువ పేదవాళ్లకు నాణ్యమైన విద్య అందక వాళ్ళు ఒక వింత పశువులుగా అంటే ఒక క్వాలిఫైడ్ కాకుండా చిన్న చిన్న విషయ కర్మగారాల డ్రైవర్ల కండక్టర్ల చిన్న చిన్న పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఈ అసమానతలు తగ్గాలంటే కార్పొరేట్ విద్యను నియంత్రించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఫీజుల నియంత్రణ కమిటీ వేసి అమలయ్యేలా చూడాలి. ఖచ్చితంగా. అయితే మనం నాకు ఒకటే బాధ, 6 లక్షల నుంచి 10 లక్షల దాకా వసూలు చేసి ఒక కాలేజీలో ఎంతమంది వ్యక్తులు ఉంటారు సార్? వాళ్ళకన్నా 2,000 మంది ఉంటున్నారు. 2,000 మంది. 220 అంటే కనీసం 200-300 కోట్ల రూపాయలు ఒక తరగతి గది నుంచి వసూలు చేస్తా ఉంటారు. అంటే ఇన్ని అంటే 1,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి వీళ్ళు ఒక మనిషి సాధారణంగా ఒక సాధారణమైనటువంటి కాలేజ్ యాక్చువల్ గా ఒక పిల్లగానికి ఒక 20,000 ఫీజు పెడదాం. 20,000 ఫీజు సమాజం. ఫస్ట్ ఇయర్ అంటే 20,000 విద్యార్థులు ఉన్నప్పుడు ఫస్ట్ ఏ సెక్షన్ బి సెక్షన్ 2 ఉన్నాయి అనుకో, వీళ్ళు సెక్షన్లో ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువ పర్మిషన్ తీసుకుంటున్నారు. 20,000 ఫీజు ఉంటే ఒక 80 మందికి అంటే 216 అంటే సుమారుగా 16 నుంచి 16 లక్షల రూపాయలు వస్తుంది. వీళ్ళు అంటే 20,000 ఫీజు పెడితే ఫస్ట్ ఇయర్ లో 16 లక్షలు, సెకండ్ ఇయర్ లో ఒక 16 లక్షలు, 32 లక్షలు వస్తుంది. వీళ్ళ రెంట్ పోవంగా అంటే సింపుల్ గా వీళ్ళ రెంట్ పోవంగా వీళ్ళ శాలరీస్ ఎంత ఇస్తారు, ఒక్కొక్క లెక్చరర్కి ఎంత ఇస్తారు? ఇప్పుడు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనుకో, మొత్తం కలిసి 10 మంది లెక్చరర్స్. ఎంత జీతాలు ఇవ్వగలుగుతారు వీళ్ళు? ఇక 1,00,000 పెట్టు. 1,00,000 కొంతమందికి ఇస్తారు, 1,00,000 సెలెక్టెడ్ కొంతమందికి ఇస్తారు. మిగతా 14-15 వేలు మిగతా లక్షల మందికి ఇది చెప్తా ఉంటారు. 1,00,000 పెట్టి సార్ 10 మంది లెక్చరర్స్. ఇంటర్మీడియట్ 10 మంది కన్నా ఎక్కువ అవసరం లేదు ఒక కాలేజీకి. 10 మంది లెక్చరర్ ఉన్న కాలేజీకి 10 లక్షలు సంవత్సరం నెలకు 10 లక్షలు, 12 బదులు 100 అంటే 1 కోటి రూపాయలు శాలరీ అవుతుంది. 2,000 కోట్ల వసూలేంది? 2,000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేస్తే ఇది ఒకటి చెప్పండి. ఈ విద్య అనేది ఎందుకోసము? ఫస్ట్ మనకు బైలా ఉంటుంది. మనం ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్నప్పుడు దాని ప్రాస్పెక్ట్స్ చెప్తారు. ప్రాస్పెక్ట్స్ అంటే మేము విద్య ఈ దేశంలో ఈ రాష్ట్రంలో విద్యా సేవ చేయడానికి విద్యా సంస్థను ఏర్పాటు చేస్తా ఉన్నాం. మా దేశం మీద గౌరవం ఉండి మా దేశంలో ఉన్న విద్యార్థులందరినీ అంటే ఆ సేవాభావంతో విద్యార్థులందరూ తీర్చిదిద్దడానికి మేము విద్యా సంస్థలను అడుగు పెడతా ఉన్నాం. మా పేదరికాన్ని పొడగొట్టడానికి తెలియజేయడానికి మీరు ప్రమాణాలు రాస్తారు. మరి ఈ గాడిదలు ఎక్కడైనా ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారా? గాడిదలు ప్రమాణాలు పాటిస్తలేరు. ఇప్పటికైనా ఇప్పుడు నరేంద్ర మోడీ మీద చాలా మంది కామెంట్ చేస్తా ఉన్నారు, ఈడీ ఐటీ దాడులు నిర్వహిస్తారు. నిజంగా నేను చెప్తా ఉన్నా, నరేంద్ర మోడీకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఆయన భారత రాజ్యాంగం చదివినట్లయితే ఒకసారి చూడాలా, విద్యకు ఎటువంటి ప్రాముఖ్యత ఉంది. ఇలా ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్స్. ఈడీ ఐటీ దాడులు చేయవలసింది విద్యా వ్యాపారాల మీద, నారాయణ శ్రీ చైతన్య మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తా ఉన్నా. వీళ్ళ ఆస్తులపై తనిఖీలు చేయాలా. ఈ పల్లా రాజేశ్వరరెడ్డి, చామకూర మల్లారెడ్డి కార్పొరేట్ విద్యా దొంగ వ్యాపారాన్ని ఈడీ ఐటీ తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ విద్యా సంస్థల్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఇప్పుడు నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సత్వరమే ఫీజుల నియంత్రణ కమిటీ వేసి నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు నియంత్రించి అవసరం అనుకుంటే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకటి మీకు తెలిసే ఉంటది, ఎవడెవడు ఏ రాష్ట్ర పోటీ ఇక్కడ నడిపేతోళ్ళంతా కాలేజీలు ఎక్కడో వీళ్ళంతా తెలంగాణేతరులు. వీళ్ళంతా తెలంగాణలో తెలంగాణ విద్యా వ్యాపారులు ఎవరు లేరు. ఏమున్నా మన తెలంగాణలో ఉన్న తల్లిదండ్రులు ఫీజులు దోపిడీ గురి కావడం, ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులు నాన్ టీచింగ్ సిబ్బంది వాళ్లకు అతి తక్కువ వేతనాలతో వెట్టి చాకరీ చేయడమే మన తెలంగాణ పని. ఓకే, ఇప్పుడు ఒక తల్లిదండ్రులు మీకు చాలా మంది ఒకసారి పేపర్లు వస్తుంటాయి, ఓ స్టేట్మెంట్లు ఇస్తారు. తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు, అన్న నాకు పైసలు కట్టాలని ఉంది, 6 నెలల చిట్టి ఎత్తలేదు, చిట్టి పడతలేదు, లేదంటే పంటలు ఖరాబ్ అయిపోయినాయి, డబ్బులు లేవు, మా పాపను మా అమ్మాయిని బయట నిలబెడతారంట, చెప్పన్నాను నీకు వస్తారు. నువ్వు కాలేజీ కాడికి పోతావు, వాళ్ళ స్పందన ఎట్లుంటది? వాళ్ళ స్పందన ఉండదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఒక ఉన్నతాధికారులు ఐఏఎస్ కానీ ఒక జిల్లా విద్యాశాఖ అధికారి కానీ వాళ్ళ అధికారులు ఎలా చూస్తారంటే వాళ్ళు ఒక క్లర్క్, వాళ్ళ దగ్గర పనిచేసే క్లర్క్ కంటే ఘోరంగా చూస్తారు. వాళ్ళ అధికారుల మాటలకు కానీ అధికారుల సూపర్ నోటీసులు కానీ వాళ్ళు ఏ మాత్రం బెదరదు. వాళ్ళ విద్యా వ్యాపారం వాళ్ళు స్వేచ్ఛగా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక పేరెంట్ కు ఒక ధైర్యం ఉంటుంది, నా పిల్లలు చదివించుకోగలను, ఈ పంట వంతది లేకుంటే ఈ బిజినెస్ వస్తుంది, ఒక వ్యాపారం వస్తుంది, నేను డబ్బులు కడతాను.
దురదృష్టవశత్తు, అదృష్టవశత్తు, లేదంటే అతివృష్టి అనావృష్టి కారణంగా, లేకుంటే ఏమో జరుగుతుంది, ఏమో జరిగి, లేకుంటే ఇంట్లోనే తల్లికో కాలయాపన జరిగి చనిపోతారు వాళ్ళు, లేదంటే వాళ్ళకి అప్పులు అవుతాయి. అవి కట్టలేని పరిస్థితులు, డబ్బులు లేని పరిస్థితి. పేద పిల్లల తల్లిదండ్రులు ఇలా పైసలు కట్టలేక వాళ్ళ అవమానాల పాలు కావాల్సిందేనా ఈ కార్పొరేట్ విద్యలో? కావాల్సింది ఒకటి, డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. ఫీజులు చెల్లించేందుకు వాళ్ళు కాలేజీ నుంచి గెంటివేత బహిష్కరణలు పెద్ద తెలంగాణ రాష్ట్రం జరుగుతూ ఉన్నాయి. అనేక లక్షలాది మంది స్టూడెంట్స్ ఇంటర్లో 10th లోపు డ్రాప్ అవుట్, అనేక మంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. వాళ్ళు ఎంతో మంది విద్యకు దూరం అవుతా ఉన్నారు. అయితే ఈ వ్యాపారవేత్తలు ఏం చేద్దామని, ఈ విద్యా వ్యాపారులపై వాళ్ళ ఆస్తులు తనిఖీలు చేసి ఈడీ దాడులు చేయించి వాళ్ళ విద్యా సంస్థలు మొత్తం ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ విద్యా సంస్థలు నడిచినప్పుడే తెలంగాణలో పేదలకు కూడా నాణ్యమైన విద్య, ఆర్థిక దోపిడీ, మానసిక ఒత్తిడి లేని విద్య ఉంటుందని మేము డిమాండ్ చేస్తాం. అంటే మేము మన ఏవిఎం ఛానల్ తరఫున కూడా కార్పొరేట్ 500 కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ప్రజల యొక్క, పేద ప్రజల యొక్క రక్తం తాగుతా ఉన్నా, బలిసినోడు కడితే 10 లక్షలు కాదు, ₹1 కోటి కట్టించుకోండి, నాకు సంబంధం లేదు, కట్టించుకోండి. మీ డొనేషన్ పేద వాళ్ళ దగ్గర మినిమం వసూలు చేసి, లేదంటే పిల్లలు కట్టకుంటే బయట నిలబెట్టి మీరు చదువు చెప్పకుంటే మిమ్మల్ని ఒక్కరిని చెమడలు వదిలేసే ప్రజలు కొడతారు. ఖచ్చితంగా దీని మీద మేము కూడా కన్ను పెడతాం. ఈ విద్యా వ్యవస్థలో మీ జాగీరు లేక మీ ఇష్టం వచ్చిన రీతిలో పెంచుకొని ఎంతరా మీ ఏసీకి ఒక క్లాస్ రూమ్ ఏసీ కొనుక్కోవడానికి ఎంత అవుతుందండి? 30,000. ఒక 50,000 ఏసీ. నీ కరెంట్ బిల్ ఎంత అవుతుందండి? 2,000. ఎన్ని నెలలు ఉంటుంది నీకు ఏసీ? సంవత్సర కాలం ఏసీ పెడతావా? 4 నెలలు ఉంటుంది. 4 నెలలు ఏసీ పెట్టి నీకు 2-3 వేల కరెంటు బిల్లు, ₹1,00,000 మొత్తం కలిసి ₹2,00,000 ఖర్చు అయ్యేటువంటి దాంట్లో 100 మందిని పోషణ పెడతావు. ఏసీ క్లాసులతో 1,00,000. ఏసీ క్లాసులో 1,00,000. ఏసీ క్లాస్ 2,000 మంది ఇంటూ 1,00,000 అంటే ఎంత సార్? అది అంటే ₹2 కోట్ల వసూలు చేస్తా ఉన్నాం. గాడిద కొడుకులు ఇక నాకు మంచి మాటలు వస్తారు. ఏంటంటే పబ్లిక్ ఏందో ఇట్లా మాట్లాడుతున్న నోరు తెరిచాని ఒక ఆవేదన ఉంటుంది. ఒక తల్లిదండ్రులు అసలు విద్య అంటే ఎందుకు ఇంత మార్కెట్ కావాల్సి వచ్చింది? నీకు 2 లక్షలతోని అయిపోయేటువంటి ఏసీ చదువు, సరే ఏసీలో పెట్టి చదువుతున్నావు, కానీ 2 కోట్ల నా లాభం నీకు? ఇదా వ్యాపారం? ఇక ఈ విద్య కాడ ఈ పిల్లలు చదివి ఎంతమంది బాగుపడతారు మీరు చెప్పండి? కార్పొరేట్ విద్యలో ఎవడన్నా రాజ్యాంగం కనీసం విలువలు ఉన్నాయా? ఇక్కడ ఐఐటి నీట్ ఎన్ని సీట్లు ఉన్నాయి? ఐఐటి దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు ఉన్నాయి? దేశవ్యాప్తంగా అన్ని ఐఐటి NIT 16,000 సీట్లు ఉన్నాయి. నీట్ ఎన్ని ఉన్నాయి సీట్లు? వీళ్ళ కాలేజీలో ఒక 3 లక్షల మంది విద్యాభ్యాసిస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం 3 లక్షల మందిలో ఎంత మందికి నీట్లో ఐఐటిలో సీట్లు వస్తున్నాయి? 100 మందికి రావచ్చు. 1000లో ఒక్కరికి, ఇద్దరికి. ఆ ర్యాంకులు చూపించి 500 కాలేజీలు ఉంటే ఎన్ని ర్యాంకులు వస్తాయి? ఎన్ని సీట్లు ఉన్నాయి? కానీ కాలేజీకి 2 సీట్లు వస్తాయా? 2 కూడా రావు. 1000 మంది కూడా వస్తాయి. 1000 సీట్లు ఎట్లా సార్? మన తెలంగాణ స్టేట్ గురించి 500-600 కంటే ఎక్కువ ఉండే చూసుకున్నా. అంటే దీని అర్థం ఏమైతుంది? 3 లక్షల మంది నీ కాలేజీలో చదివితే నీకు 500-1000 సీట్లు కూడా వస్తలేవు. తల్లిదండ్రులు కూడా అది గ్రహించుకోవాలా. 3 లక్షల మందిలో ఎన్ని ర్యాంకులు వస్తున్నాయి, ఎంత పర్సెంటేజ్ వస్తుంది, మరి 3 లక్షల మందిలో ఎంతమంది విద్యార్థులు ఫెయిల్ అవుతారు? వీళ్ళు నాణ్యమైన విద్య అందించే సత్తా ఉంటే 2017 శ్రీ చైతన్య ఎంసెట్ పేపర్ లీక్ అయింది. గాడిద కొడుకులు మరి పేపర్ లీక్ ఎందుకు చేశారు? వీళ్ళ దగ్గర ఎక్కడైనా విద్యా ప్రమాణాలతో ప్రమాణాలు ఉన్నప్పుడు, వీళ్ళ దగ్గర టీచింగ్ స్కిల్స్ ఉన్నప్పుడు ఈ కొడుకులు, గాడిద కొడుకులు చైతన్య వాడు ఎందుకు ఎంసెట్ పేపర్ లీక్ చేసి బయటపడ్డారు? నారాయణ వాడు మన 10th క్లాస్ కు పోయిన సంవత్సరం ఆంధ్రాలో ఎందుకు పేపర్ లీకింగ్ చేశారు? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది నీకు? ఆ కొడుకుల దగ్గర చదువు లేదు, ఏది లేదు. ఏమైనా మోసపూరిత ప్రకటనలతోటి తల్లిదండ్రులను మోసం చేస్తారు తప్ప మరొకటి ఏం లేదు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని వీళ్ళని నియంత్రణ చేయాలని మేము మన ఏవిఎం మీడియా తరఫున కూడా చెప్తాము. ఓకే, 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ కాలేజీలు ఎవడన్నా ఇమీడియట్ గా ప్రభుత్వం మొత్తం ఫోటో చదవాలి. ఇప్పుడు మనకు దీని మీద మొత్తం కంప్లీట్ డిబేట్ ఉంది. దీని మీద నేను ఒకటి చెప్తున్నా. ప్రభుత్వము కూడా ప్రజలను కాపాడడం అంటే కేవలం పథకాలే కాదు, జరుగుతున్నటువంటి మోసాలను, కార్పొరేటు విద్య వైద్యములో జరుగుతున్నటువంటి, అంటే జీవితంలో ఎదగాలంటే విద్యాన్ని ప్రజలు నమ్ముతా ఉన్నారు, జీవితంలో బతకాలంటే వైద్యం అని ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఈ రెండింటికి ఎడతెరిపి లేకుండా
వెనుక ఎవరికి వచ్చినా ఎవరు ఎంతమంది ఉన్నారో పట్టించుకోకుండా మా పిల్లలు బాగుపడతారని చెప్పి ఈ దొంగల చేతిలో డబ్బులు పోస్తా ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం అడ్డకు వెలిగి తిరిగి బలిసి ఇప్పుడు నారాయణ కొడుకున్నాడు, ఎంత స్పీడ్లో వచ్చి గుద్దిందా పిల్లలు కారు. ఒక స్పీడ్లో కారు గుద్దితే ఎంత హై టెక్నాలజీతో తీసి నారాయణ కారు తీసుకొచ్చి హై టెక్నాలజీ పెట్టి కొడుకును పంపిస్తే కొడుకు తాగిపోయి కొడితే పిల్లలు కలిగింది. ఇప్పుడు నారాయణ కొత్త దోపిడీ తెరలిస్తా ఉన్నాడు. ఆంధ్రలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, వాళ్ళ ఎలక్షన్ ఫండ్ కొరకు ఫస్ట్ ఇయర్ 2 లక్షల రూపాయలకు ఉన్న ఫీజుని అమాంతం 2,60,000 రూపాయలు పెంచిండు. 60,000 రూపాయలు పెంచి వీడు దుకాణం ఎప్పుడు తెలిసిండు, అక్టోబర్ నవంబర్లో అడ్మిషన్ సులువు చేస్తూ 10,000 వసూలు చేసి ఇప్పుడు ఖచ్చితంగా తరగతులకు హాజరు కావాలని ఆఫ్లైన్ తరగతులకు హాజరు కావాలని మళ్ళీ హాస్టల్ తెరిచి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల రూపాయలు 80% ఫీజు ఇప్పుడు మళ్ళీ పైసలు పోగు చేస్తూ ఉన్నాడు. వాడు ఆంధ్రకు పంపిస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు చేసి కొడుకు ఈ ఓన్లీ డబ్బుల కొరకే చదువు లేదు పాలేదు. వేసవిలో కూడా వాడు డబ్బుల కోసం వాని పార్టీ పండు కోసం అక్కడ ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి కోసం నారాయణ వాడు బరిదిగించిండు. శ్రీ చైతన్య వాని కంటే ఈ సంవత్సరం వాడు 10,000 పెంచితే ఇక్కడ 60,000 రూపాయలు పెంచిండు. ఈ డబ్బంతా అక్కడ ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి. ప్రజలు కూడా గ్రహించండి. ఇప్పుడు పిల్లల్ని స్వేచ్ఛగా ఉండనియండి. ఈ 2 నెలలు సెలవులు ఉన్నాయి, వాళ్ళు చెప్పేది కూడా ఏముండదు. ఈ 2 నెలల తర్వాత మీ బిడ్డను పంపించండి. వాళ్ళ యొక్క కుట్రల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టండి. వాళ్ళ కుట్రల్లో బలైపోవద్దు. ఈ తెలంగాణ తల్లిదండ్రులు కూడా వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఫ్యాకల్టీ ఉంది, ఏం చదువు చెప్తున్నారు అనేది కూడా మీరు కూడా స్పష్టంగా తెలుసుకోవాలా. ఇక్కడ చూసి ఇక్కడ తల్లిదండ్రుల అనుభవాలు కూడా ఇక్కడ మనం చూసినట్టయితే ఒక తండ్రి ఇప్పుడు ఇంతకు మొదలు కూడా మీరు సమ్మర్ క్లాసుల గురించి శృతి భోజన్ కలిసినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసినాం. ఎట్లాంటి స్పందన లేదు, ఎట్లాంటి ఇప్పటి వరకు చర్యలు లేదు. ఈ సిగ్గుపడాలి, ఈ అధికారులు కూడా సిగ్గుపడాలి. విద్య వైద్యం అనేది నిజాయితీగా పనిచేసే అధికారులు మాత్రమే ఆ శాఖలలో పనిచేయండి. మీకు పనిచేయలేక రాజకీయ ఒత్తిళ్లు అనిపిస్తే వేరే శాఖలకు బదిలైపోయింది. నిజాయితీగా పనిచేసేటట్టు పేద ప్రజల హక్కులు కాపాడేటట్టు అయితేనే విద్యాశాఖ ఉన్నతాధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ పనిచేయండి. లేకపోతే రిజైన్ చేసి ఇంట్లో పట్టుకోండి, లేకపోతే ఇతర శాఖలు వెళ్ళండి. కానీ నటన చేసుకుంటా యాక్షన్ చేసుకుంటా ఇచ్చిన ఫిర్యాదుల మీద చర్యలు తీసుకోకుండా ప్రజలు హక్కులు కోల్పోతుంటే దోపిడీ గురవుతుంటే మీరు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు కాపలా కుక్కలుగా మారొద్దని చెప్పేసి ఈ అధికారులకు కూడా ఈ సందర్భంగా ఏవిఎం మీడియా నుంచి హెచ్చరిస్తా ఉన్నా. 100%. నేను మీరు మన ఇద్దరమే కదా పోయింది. శృతి భోజన కలిసిన ఆమె హావభావాలు మామూలుగా లేవు. ఆమె అంటే మామూలుగా షీఈస్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ ఐఏఎస్ ఆఫీసర్ హూ ఆర్ దే. If we go and approach, if while respecting also, she will not. ఇప్పుడు డిఐఓ అక్కడ ఆదిబట్ల రావిరాల తరగతులు నడుస్తా ఉన్నాయి. 2 సంవత్సరాలు ఫిర్యాదు చేసినాం, మన కూడా కలెక్టర్ చేసినాం. ఫోన్ చేస్తా డిఐఓకు. ఎవరికి? డిఐఓ రంగారెడ్డి. ఫోన్ ఇక్కడి ఫోన్ చేసి మాట్లాడే ఆయన సంగతి చూద్దాం. అప్పటి వరకు ఇక్కడ మీరు తయారు చేసుకోండి. మా కొడుకును హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ కాలేజీలో ఒక తండ్రి ఆవేదన, కార్పొరేట్ కాలేజీలో చేర్పించిన. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్. జైన్ చేసేటప్పుడు అన్ని సవలతులు ఉన్నాయి, చదువు మంచిగా ఉందని చెప్పిండ్రు. 3 లక్షలకు పైగా ఫీజు తీసుకున్నారు. కానీ అక్కడ పిల్లలకు సరి అయిన వసతులు లేవు. ఒక్కొక్క రూములో కింద మీద బెడ్స్ వేసి 20 మందిని కుక్కుతున్నారు. అంటే వాష్రూమ్స్కు 40 మందికి ఒకటే ఉన్నది. అంటే ఫుడ్ కూడా చక్కగా పెడతలేరట. ఇప్పుడు చదువు తప్ప ఆటపాటల ఎప్పుడు చదువు తప్ప మీరు ఫోన్ కాల్ చేయండి, ఆ ఆటపాటల ముచ్చటే ఉండదట. ఒకరిద్దరికి ర్యాంకులు వస్తే వాటిని పబ్లిసిటీ చేసుకొని ఇక్కడ పైసలు గుంజుతున్నారు. ఇటువంటి కాలేజీలు ఎందుకు చేర్పించినామని ఇప్పుడు బాధపడుతున్నటువంటి పేరెంట్స్ తిరుపతి శ్రీరాంపూర్ కాలనీ మంచిర్యాల జిల్లా నుంచి ఎంతో మంది చేతులు కాల్చుకుంటా ఉన్నారు, బయటికి రావట్లేదు. ఏంది ఈ కర్మ? ఏ చెయ్యి డిఐ ఎవరైనా చెప్తలేదు మేడం. ఇక్కడ రావిరాల ఇక్కడ కొంగరకాలంలో 2,000 మంది విద్యార్థులు మైక్ దగ్గర పెట్టండి మాట్లాడతా. ఇక్కడ ఇంత రాలేదు, ఇంకా ఏది లేకపోతే కూడా లేపరు వీళ్ళు. ఫిర్యాదు అంటే వాళ్ళకు లెక్కే లేదు. సరే నా ఆటకెళ్ళి చెప్పు, నంబర్ చెప్పు. తీసుకోండి సార్. 9848 9848
0201 984801 82 84. ఎక్కడ ఇది ప్లేసెస్? వరంగల్ డిస్ట్రిక్ట్ మేడం. డిఐఓ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. లిఫ్ట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ సైలెంట్ వాళ్ళకి తెలుసు అనమాట. ఈ విధానాలు మనం ఏం చేయాలి ఈ విద్య ఇలాంటి పరిస్థితులను? ఒకసారి ఈ పేరెంట్ యొక్క ఆవేదన ఇది. ఇక్కడ ఒక పేరెంట్ కాదు, లక్షల మంది పేరెంట్ 3 లక్షల మంది పేరెంట్స్ లో 500 మంది 500 కాలేజీలలో 500 కాలేజీకి ఇద్దరు కూడా సీట్లు రావు. మొత్తం టోటల్ 100 సీట్లు కూడా రావు. అంతేనా? 100 సీట్లకు ఎంత ఎన్ని వేల కోట్ల పెట్టుబడి, ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు తల్లిదండ్రులు. ఇగో స్టూడెంట్స్ తో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఇంటర్ సీట్లకు 6 లక్షల నుంచి 10 లక్షల దాకా పెడతా ఉన్నారు. ఏసీ క్లాసుల పేరుతో లక్ష వసూలు చేస్తా ఉన్నారు. రూల్స్ కు విరుద్ధంగా అడ్మిషన్లు, బ్రిడ్జి కోర్సు పేరుతో వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తారు. ఫైర్ సేఫ్టీ అపార్ట్మెంట్లలో తరగతుల హాస్టల్ ఏంటివి? ఇది ఏంది? ఎంతవరకు ఒకవేళ యాక్సిడెంటల్ గా ఫైర్ అయ్యింది అనుకో, ఏంది పరిస్థితి వాళ్ళది? ఏం చేయాలి వీళ్ళను? ఇప్పుడు మీరు కార్పొరేట్ నియంత్రణ విద్యార్థిగా ఉన్నారు, మరి విజిట్ చేయాలి కదా మీరు కూడా అప్పుడప్పుడు? విజిట్ చేసినాము, అనేక ఫిర్యాదులు ఇచ్చినాము, రిపోర్ట్ చేసినాము, ఏ రకంగా ఉండాలో చెవులు కూడా పట్టే అవకాశం ఏమైనా ఉందా? చెవులు వాటి గుంజుకొచ్చేది అధికారులు గుంజుకురావాలి, వాళ్ళని కాదు కదా. అంటే అధికారులు అంటే ఉద్దేశం ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే బాగుంటుందా? ఫైర్ సేఫ్టీ అయిపోయాక చనిపోయిన తర్వాత ప్రాణ నష్టం ఎవరైనా ప్రాణమే కదా, అది కరెక్ట్ కాదు కదా. తరగతుల హాస్టల్ అంటే ఫుడ్ బెడ్ అధ్వానం ఏంది? ఇది నాకు మీరు ఖచ్చితంగా మీరు విద్యా నియంత్రణ చేసిగా కంపల్సరీ వారానికో 2 రోజుల్లో భోజనం టెస్ట్, ఒక మార్నింగ్ టిఫిన్ గానీ ఎప్పుడైనా చేసారా? చేసే అవకాశం ఇస్తూ రావాలి. వాళ్ళు మనం లోపలికి రానివ్వరు కదా సార్. ఎందుకలా? వాళ్ళు ఆంక్షలు ఉంటాయి కదా, వాళ్ళకు మాకు సంబంధం లేదు సార్, వాళ్ళు పర్మిషన్ లేదు సార్, ఇలాంటి మనం తల్లిదండ్రులు తినిపిస్తారు. నేను మన గవర్నమెంట్ కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన, భోజనం నాణ్యత పరిశీలించండి, వాటికి ఎట్లాంటి ప్రొవిజన్స్ ఎట్లాంటివి ఉపయోగిస్తా ఉన్నారు, పిల్లలకు టాయిలెట్స్ శానిటరీ ఎలా ఉంది, పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఉందా లేదా, నేరుగా అధికారులకు కూడా పర్టికులర్లీ కాలేజ్ తనిఖీ చేయండి అని కూడా ఈ అనేక రకాల లెటర్లు ఇచ్చాము. ఇప్పటిదాకా పేరెంట్ ఏం మాట్లాడినంటే 20 మందిని ఒక రూమ్ లో కుక్కి బెడ్ కింద ఒకటి మీద ఒకటి, టాయిలెట్ 40 మందికి ఒకరే. మరి పొద్దుగాల పరిస్థితి ఏంది? అందరికి ఎట్ ఏ టైం ఎట్లా స్నానం చేస్తారు, ఎట్లా టాయిలెట్ లో యూజ్ చేస్తారు? 40 మందికి ఒక టాయిలెట్. తల్లిదండ్రులు ఏంది పర్మిషన్ ఎట్లా ఇస్తారంట? ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరు ఇన్స్పెక్షన్ ఎవరు చేస్తారు? పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ కాలేజ్ ఎన్నో ఉంటది, వాళ్ళ బిల్డింగ్ ఎన్నో ఉంటది, ఆ బిల్డింగ్ లో ఆ కాలేజ్ ఉందా, ఇంకో కాలేజ్ ఉందా, 2 అడిషనల్ సెక్షన్లకు 200 మంది ఉంటే 2000 మంది ఉందా, ఏముందా, అధికారులకు అన్ని తెలుసు. తెలిసినా కానీ అటు కన్నెత్తి కూడా చూడరు. వాళ్ళు ఇచ్చే మురుపులు తీసుకొని ఇక కడుపు చల్లకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఏందన్నట్టు వ్యవస్థ తెలియక కాదు, ఇది తెలిసి జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రభుత్వ పెద్దలకు తెలుసు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలుసు, తెలిసి ఇంత పెద్ద ఎత్తున ఈ వైలేషన్స్ అన్ని నడుస్తూ ఉన్నాయి. రైట్. ఇక్కడ ఫిర్యాదులు బెడ్ లేదు, అన్నం అధ్వానం ఉంది, ఫిర్యాదు చేసి ఎవడు పట్టించుకోడు, బోర్డు కూడా పట్టించుకోలేదు ప్రస్తుతం. కార్పొరేట్ కాలేజీల ఫీజుల దందా మళ్ళీ మొదలైంది. ఇంటర్ తో పాటే జేఈ, నీట్ ఎంసెట్ కోచింగ్ పేరిట మేనేజ్మెంట్ అడ్డగోలుగా ఫీజులు పెంచేశాయి. ప్రత్యేకంగా పిఆర్ఓలను నియమించుకొని పేరెంట్స్ కు వల విసురుతున్నాయి. 10ల సంఖ్యలో ర్యాంకులను చూపుతూ వేల కొద్ది అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల 100 బ్రాంచుల్లో ఉన్నటువంటి ప్రముఖ కార్పొరేట్ కాలేజీల్లో 2 ఏళ్ల ఇంటర్ కోర్సుకి ఏకంగా 5 లక్షల నుంచి 6 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. అంటే గ్రీనరీ, ప్లే గ్రౌండ్, ఫైర్ సేఫ్టీ మచ్చుకైనటువంటి లేని అపార్ట్మెంట్లో కాలేజీలు నడుపుతూ స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతున్నాయి. ఇటు ఫీజులు నియంత్రణ, అటు నిబంధనల అమలులో ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్ లో ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. ఇది పరిస్థితి. 3వ వంతు కార్పొరేట్ కాలేజ్ చదవండి మీరు ఒకసారి. 3వ వంతు కార్పొరేట్ కాలేజీ మనం ఎలా మాట్లాడుకున్నాం, 5,20,000 మంది 10th 1500 ఉంటే 5 అంటే రైట్.
కాలేజీలు ఉన్నాయి. వాటిలో 500 దాకా కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 2 ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ మార్కెట్ శాసిస్తున్నాయి. హైదరాబాద్ లో అవుటర్కు అటు ఇటు 100 కొద్ది బ్రాంచీలు తెరిచి నిబంధనల విరుద్ధంగా కాలేజీలు నడిపిస్తున్నాయి. నిజానికి కాలేజీ అంటే దాని ఫిజికల్ స్ట్రక్చర్ ఉండాలా, ప్లే గ్రౌండ్, పార్కింగ్, గ్రీనరీ కంపల్సరీ, లైబ్రరీలు, ల్యాబ్, ఆడిటోరియం తప్పనిసరి, ఫైర్ సేఫ్టీని నిబంధనలు పాటించాలి. కానీ ఏ కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇలాంటివి కనిపించడం లేదు. అసలు ఈ కాలేజీలో అడ్మిషన్ ఎంతకి అయిపోవు. 100,000 మంది స్టూడెంట్లు కొత్తగా వచ్చి అడ్మిషన్ తీసుకొని ఆ మేరకు అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకొని కొత్త బ్రాంచ్లను తెరుస్తా ఉన్నారు. వాళ్ళు ఎంత మంది వచ్చినా లాస్ట్ లో తీసుకొని ఈ ప్లేస్, ఈ కాలేజీ, ఈ లొకేషన్ నుంచి వేరే లొకేషన్ లో వేరే కాలేజీ అక్కడ తర్వాత నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక లెక్చరర్ సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాసులో మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం, ముందల బెంచ్ వాళ్ళు, 2వ బెంచ్ వాళ్ళు, 3వ బెంచ్, వెనక బెంచ్ కానీ ఏం అర్థం కాదు, మనకి అర్థం కాదు. వైల్ అంటే వాళ్ళు సబ్జెక్ట్ చెప్తూ ఉన్నప్పుడు మ్యాథ్ కానీ ఏదైనా డౌట్ వస్తుంది, అడిగే అవకాశం ఉండదు. ఎందుకంటే 100 మందిని కూర్చుని పెడతాడు, ఒక 100 మందిని కూర్చుని పెట్టి చెప్తే నిజంగా 20 మందికి చెప్పి 40 మందికి చెప్పాల్సిన చదువు 100 మందిని ఒకేసారి కూర్చుని పెడితే వాడు క్వశ్చన్ అడిగితే వీడు చెప్తే పీరియడ్ సరిపోదు. ఒక్క దేశానికి ఒక ప్రమాణాలు ఉన్నాయి, ఒక విలువలు ఉన్నాయి. విలువలు లేకుండా పట్ట పగులు నడి బజార్లో మోసం చేస్తూ ఉంటే, కళ్ళు మోసుకున్న కబోదుల్లాగా ఈ రాష్ట్రం పడి ఉంటే ఏం చేయాలి? కోట రాజస్థాన్ పేరుతో కొత్త దోపిడీ అంటే అక్కడి నుంచి ఫ్యాకల్టీ తీసుకొస్తున్నాం అని చెప్పి నీట్ ఐఐటి కోచింగ్లకు ర్యాంకుల కోట రాజస్థాన్ పెట్టింది పేరు. దీంతో కొన్ని కార్పొరేట్ కాలేజీలకు కొత్త దందాకు తెరదీశాయి. కోట రాజస్థాన్ నుంచి స్టాఫ్ ను తెప్పిస్తున్నామని ర్యాంకుల గ్యారంటీని ప్రచారం చేసుకుంటూ లక్షల ఫీజులు పొందుతున్నారు. మాదాపూర్ కేంద్రంగా నడిచే ఓ కార్పొరేట్ కాలేజీ 2 ఏళ్ల కింద కోట రాజస్థాన్ పేరుతో కొత్తగా ఐఐటి బ్రాంచ్ తెరిచింది. నార్త్ నుంచి కొంతమంది లెక్చరర్లను తెప్పించి పాఠాలు చెప్పిస్తుంది. కానీ వాళ్ళు కేవలం హిందీ వచ్చిరాని ఇంగ్లీష్ లో చెప్పే లెసన్స్ అర్థం కావడం లేదని ఆఫీసర్లకు ఫిర్యాదు అందాయి. అయినా ఇప్పటి వరకు సదరు కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవే కాదు, కార్పొరేట్ కాలేజీల్లో ఎక్కడ ఫుడ్ బాగుండదని, కనీస ఫెసిలిటీస్ లేవని పేరెంట్స్ నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు శృతి ఓజా అనే మేడం ఉంది, ఆమెకు వచ్చిరాని తెలుగు, ఆమెకు ఇంగ్లీష్ వస్తుందని ఫీలింగ్, నాకు హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి నా ఎంత ఆఫీసర్ లెవెల్ లేరు కాబట్టి నాతో పాటు మాట్లాడే సత్తా మీకేది కూర్చో. ఓకే, ఆమె ఓసారి మా ఇద్దరం పోయినాం కదా. ఇప్పుడు శృతి ఓజా కూడా ఇద్దరు ఆర్జేడీలు, డిఐఓలు, అక్కడ ఉండేటువంటి ప్రముఖ ఉన్నతాధికారులు ఆమెను మిస్గైడ్ చేస్తా ఉన్నారు. అట్లా వాస్తవాలను కప్పిపుచ్చి ఎవరైనా ఈ రకంగా వైలేషన్ గురైతా ఉన్నాయి, కాలేజీలు ఇలా నడుస్తున్నాయి అంటే వాటికి వాళ్ళు ఒక రకంగా చెప్పి అదంతా పేకు, అంతా వీళ్ళు కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు. చేసే తీరిక ఓపిక వాళ్ళకు ఉండాలి కదా. వీళ్ళు చెప్తా ఉన్నారు, ఈ ఆర్జేడీలు వీళ్ళు మొత్తము ఆమెని పక్కదారి పట్టిస్తా ఉన్నారు. ఆమె ఇంతో పని ఆమెకు ఒక శ్రద్ధ ఉన్నా, ఆమెకు చేయాలని ఒక తపన ఉన్నా కానీ పెద్ద ఎత్తున వీళ్ళు తప్పదో పట్టిస్తా ఉన్నారు ఉన్నతాధికారులు కూడా. ఓకే, మరి మీరు బుర్ర వెంకటేశం కలిసారు కదా, మరి ఆయన ఏమన్నాడు? బుర్ర వెంకటేశం ఏం లేదు, 3 సార్లు కలిసినాము, పేపర్ చూడడం, నటించడం తప్ప ఆయన నటన అట్లాంటి నటనలు అవసరం లేదు. బుర్ర వెంకటేశం గారు 10-15 శాఖలు ఉన్నాయి. ఈ విద్యాశాఖని వదిలిపెట్టండి, ఇతర శాఖలు చూసుకోండి. విద్యాశాఖకు మీరు ఉన్నతంగా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నట్లయితే ఖచ్చితంగా నిబంధనల మేరకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఈ కాలేజీలు నిబంధనలు ఉల్లంఘించకుండా పక్కా చర్యలు తీసుకునేటట్టయితే మీరు ఆ చైర్ మీద కూర్చోండి, లేకపోతే వైద్యులు అని కూడా మేము చెప్తా ఉన్నాం. 100% పేజ్ నెంబర్ 2 లో చూద్దాం ఏముందో, ఇంకా కంటిన్యూ ఉంది ఇందులో. లేదు సార్, అబ్బా ఏం కూర్చుని పెట్టిరా, నియంత్రించాలని డిమాండ్ చేస్తాము. ఫీజులు నియంత్రించాలని కార్పొరేట్ కాలేజీల్లో మినిమం ఫెసిలిటీస్ లేకుండా ఐఐటి మెడిసిన్ కోచింగ్ పేరుతో లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాయి. అడ్డగోలుగా అడ్మిషన్లు తీసుకుంటున్నారు, నిబంధనల విరుద్ధంగా క్లాసులు నడిపిస్తున్నారు. ఈ విషయంపై ఇంటర్ బోర్డు అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్పొరేట్ కాలేజీలను కట్టడి చేయాలని నాగరాజు ఎస్ఎఫ్ఐ అది ఉన్న వాస్తవం చేస్తా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అనేక పేపర్లు, అనేక పతాక శీర్షికలు, అనేక ప్రజా సంఘాలు ఇంటర్మీడియట్ బోర్డుకు ఫిర్యాదు చేసినా కానీ ఏ ఒక్క చిన్న చర్య కూడా
తీసుకోకపోవడం అనేది కూడా చాలా సిగ్గుచేటని కూడా మనము భావించవచ్చు. ఓకే రైట్. మొదటి పేజ్ తర్వాత వెళ్తాం. ఒక చోట పర్మిషన్ తీసుకొని మరో చోట కాలేజీ నిర్వహిస్తున్నారు. నలుగురు ఉండాల్సిన హాస్టల్ రూమ్ లో 10 మందిని కుక్కుతున్నారు. అంటే ఒక్కొక్క క్లాస్ రూమ్ లో సగటున 40 మంది స్టూడెంట్స్ మించరాదని నిబంధనలు చెప్తున్నా 60 మందికి పైగా ఉంచుతున్నారు. ప్రతి సెక్షన్ లో పూర్ యావరేజ్ అంటే ఎబో యావరేజ్ స్టూడెంట్ ఉంచాలనేటువంటి నిబంధన. కానీ కార్పొరేట్ కాలేజీలు స్టూడెంట్లకు ముందుగా టెస్ట్ పెట్టి అందులో అంటే పర్ఫార్మెన్స్ ఆధారంగా సెక్షన్ డివైడ్ చేస్తున్నారు. ర్యాంకులు వచ్చే అవకాశం ఉన్న పిల్లలందరితోనూ అంటే సెపరేట్ బ్రాంచీలు పెట్టి వాళ్ళపైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళకి మాత్రమే మంచి స్టాఫ్, మంచి మెటీరియల్, మంచి ఫుడ్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నాయి. వీరిలో ర్యాంకులు వచ్చే వాళ్ళు 10ల సంఖ్యలో ఉండగా మిగిలిన వేల మందికి ఎలాంటి ర్యాంకులు రావడం లేదు. కొన్ని లక్షలు పెట్టినా కనీసం ఇంటర్ పాస్ కాని వాళ్ళు వేలల్లో ఉంటున్నారు. కానీ ఆఫీసర్లను మేనేజ్ చేయడం వల్ల ఈ విషయాలు ఏవి బయటకు రావడం లేదు. ఇంకొక విషయం కూడా ఏంది, లక్షలు పెట్టి కనీసం ఇంటర్ పాస్ కాని వాళ్ళు వేలలో ఉన్నారు అనేది ఒక 3-4 సంవత్సరాలు పసిగట్టేది కాలేజీలు. పెద్ద వ్యతిరేకత వస్తుంది. మేము ఇంత ప్రచారం తీసుకుంటున్నాం, 4 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయల ఫీజులు తీసుకొని కనీస మార్కులతోటి పేరెంట్స్ మేము అంటే పిల్లల్ని పాస్ చేయించలేమని ఒక పసిగట్టి మరి కొడుకులు పేపర్ లీక్ చేస్తున్నా ఏందో అని ఎగ్జామ్ ఇప్పుడు ఈసారి కొత్త మొదలు పెట్టి నారాయణ వాడు ఎగ్జామ్ 10 రోజుల ముందుగా ఒక 20 క్వశ్చన్లు టిక్ చేసి నిర్బంధంగా పట్టిస్తారు. వెంకంజలో ఉన్న విద్యార్థుల్ని ఈ 20 క్వశ్చన్లు పట్టిస్తారు. నువ్వు ఏ బుక్కులు ముట్టుకోతే ఇవే చదవాలి 3 లక్షలకు మరి డబ్బులు చెల్లించిన తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి కదా. ఇది కొత్త దుకాణానికి కొత్త వాడికి ఓన్లీ సబ్జెక్ట్ ఏం లేదు. ఆ 20 క్వశ్చన్లు చదివిస్తా ఉన్నాడు 2 రోజులు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు గైడెన్స్ ప్రకారం ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఓన్ డిజైన్ చేయదు. స్టడీ మెటీరియల్ అనేది నిషేధం. అవునా? విద్యాకు చట్టం ప్రకారం స్టడీ మెటీరియల్ అనేది నిషేధము. ఈ ఎన్సీఆర్టీ ప్రింట్ డిజైన్ చేసిన బుక్కులు మాత్రమే విద్యా బోధన చేయాలా. ఒత్తిడి లేకుండా ఒక సిలబస్ వాళ్ళు నిర్ణయించిన సిలబస్ ప్రకారము విద్యా బోధన చేయాలి. ఈ కొడుకులు డబ్బుల కొరకు 20,000 రూపాయలు స్టడీ మెటీరియల్ ఎక్స్ట్రా స్టడీ మెటీరియల్ పేరుతోటి లక్షల ఈ స్టడీ మెటీరియల్ ఎందుకు మీకు విసుకొచ్చింది? వాళ్ళ యొక్క ప్రవర్తన చూసా వాళ్ళు చేసే పనులు అవాస్తవం కదా, వాస్తవం కదా. వాస్తవానికి ఏమాత్రం దగ్గర లేవు కదా. వాళ్ళ ఆలోచన విధానం మొత్తం మోసపూరితం. డబ్బులను గుంజేయడము, పిల్లలు చితికిపోయినా పర్వాలేదు, తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నా పర్వాలేదు, ఈ దేశం ఆర్థికంగా దివాలా తీసినా పర్వాలేదు, విద్యార్థులు ఏమైపోయినా బంగారు భవిష్యత్తు ఏమైపోయినా పర్లేదు. కానీ మేము పెట్టుకున్న టార్గెట్ మేము లక్షల కోట్లకు పరిగెత్తాలా, మేము ఒక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ని సాధించాలా, మేము ఇంత వ్యాపారం చేయాలా అనే ఒక టార్గెట్ పెట్టుకొని ఒక ప్రాథమిక హక్కులైనటువంటి వాటిని వ్యాపారంగా మలుచుకొని సిగ్గు లేకుండా ఈ వ్యాపారం చేస్తున్నటువంటి వీళ్ళకు సిగ్గు లజ్జ అనేది ఉండాలని ఉండాలి. అసలు నిజంగా మళ్ళీ చెప్పండి, ఎక్కడికి వెళ్ళి వచ్చి వీళ్ళంతా ఎవరిల్లంతా ఈ నడిపితలంతా? వీళ్ళంతా నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు 95 ఆంధ్ర పెట్టుబడిదారులు. వీళ్ళంతా ఆంధ్ర పెట్టుబడిదారులు. ఈ ఎంసెట్ తెలంగాణ పిల్లల టాలెంట్ ఏమైనా తెలుస్తుందా వీళ్ళకు? ఏ తెలియదు. కొడుకులకు డబ్బులు ఎట్లా క్యాచ్ చేయాలి, డబ్బులు ఎట్లా చేయాలి. మళ్ళీ వీళ్ళకు ఈ టీచింగ్ ఫ్యాకల్టీ మనోళ్ళు, ఈ కొడుకులు ఏజీఎంలు డీన్లు, ఈ కలెక్షన్ చేసే వీళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఏమో ఆంధ్ర, ఒంగోలు, గుంటూరు వాళ్ళు. మళ్ళీ ఫ్యాకల్టీ మనోళ్ళు. ఇక్కడ ఏజీఎం డీన్ లేని ఆ కొడుకులకి ఏంది ఫుట్పాత్ మీద ఇడ్లీ దోశ అమ్ముకుంటూ తీసుకొచ్చి ఇవాళ వాళ్ళకు ఎట్లాంటి నైపుణ్యాలు లేకుండా ఒక ఫైనాన్స్ వడ్డీ వ్యాపారంలో ఆ స్కిల్ తోటి పిల్లల టీచర్లు ప్రిన్సిపల్కు టార్గెట్ పెట్టడము, పిల్లలకు ఏ రకంగా మెసేజ్ పంపాలా, తల్లిదండ్రులకు ఎప్పుడు మెసేజ్ పంపాలా, ఎటువంటి టైంలో ఫీజు వసూలు చేయాలా, సెలవుల ముందు ఎట్లా వసూలు చేయాలా, సెలవులకు వస్తాపు ఎట్లా వసూలు చేయాలా అనేది ఒక ప్రత్యేకంగా వాళ్ళు దోపిడి తెరదిస్తా ఉన్నారు ఏజీఎండి వ్యవస్థ. రైట్. అడ్మిషన్ మొదలైన ఇప్పుడే అడ్మిషన్ మన అక్టోబర్ నవంబర్ లో మొదలైనవి. 10,000 రూపాయలు 10th ప్రవేశాల ప్రకటన రిలీజ్ కాలేదు. అక్టోబర్ నవంబర్ నుంచి 10,000 తీసుకొని అడ్మిషన్లు సీట్ అలాట్మెంట్ అని ఇక్కడ చెప్పి ఇప్పుడు మళ్ళీ సెలవులు ప్రకటించగానే మళ్ళీ 60% ఫీజు పాత సంవత్సరం ఫీజులు వసూలు చేయడం, మళ్ళీ కొత్త సంవత్సరం 60% ఫీజులు వసూలు చేసుకొని ఇప్పుడు ఓన్లీ డబ్బుల కొరకు ఇప్పుడు క్లాసులు నడిపిస్తా ఉన్నారు. రైట్. హైదరాబాద్ లోని మాదాపూర్, కొండాపూర్, కూకట్పల్లి, ఆదిపట్ట ఇదేంది విఠలవాడి కూడా విఠలవాడి, చిక్కడపల్లి, హైదర్ నగర్
తదితర ప్రాంతాల్లో కార్పొరేట్ కాలేజీలకు అడ్డాలుగా మారిపోయేది. ఇప్పుడే జిల్లాలకు విస్తరిస్తున్నాయి. ఇప్పుడు కాదు, ఎప్పుడో విస్తరించినాయి. తెలంగాణ వచ్చిన తొలినాళ్ళు మలదశలోనే విస్తరించినాయి. మామూలు చిన్న రూరల్ మండల ప్రాంతాల్లో కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తారు. 10th ఫలితాలు ఇంకా రిలీజ్ కాకుండా ఇప్పటికే చాలా కార్పొరేట్ కాలేజీలు 70 నుంచి 80% పైగా అడ్మిషన్లు పూర్తి చేశాయి. జనవరి నుంచే స్కూళ్ళ ద్వారా పేరెంట్స్ కు ఫోన్ నెంబర్లు సేకరించి పిఆర్ఓల ద్వారా అడ్మిషన్లు ప్రారంభించారు. ముందుగా అడ్మిషన్ తీసుకుంటే ఫీజుల్లో కన్సెషన్ ఉంటుందని చెప్పి చేర్చుకుంటూ 2 నెలలు చెప్పుకుంటున్నారు. 10,000 నుంచి 1,00,000 దాకా అడ్వాన్స్ తీసుకొని అడ్మిషన్ నెంబర్లు ఇస్తున్నారు. అడ్మిషన్ నెంబర్లతో పాటే ఆన్లైన్ క్లాస్ లింకులు వాట్సాప్ కు సెండ్ చేస్తున్నారు. నిజానికి మే 31 దాకా అన్ని మేనేజ్మెంట్ల పరిధిలో ఇంటర్ కాలేజీలకు బోర్డు సెలవులు ప్రకటించింది. కానీ కార్పొరేట్ కాలేజీలు మార్చి 4వ వారం నుంచే స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. 10th పరీక్షలు రాసిన స్టూడెంట్లకు బిర్జీ కోర్సుల పేరుతో తరగతులు చెప్తున్నాయి. చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ యూనియన్లు ఆధారాలతో సహా ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా ఏ ఒక్క కాలేజీపై చర్యలు తీసుకోలేదు. దీంతో ఆఫీసర్ల తీరుపై తీవ్రమైన విమర్శలు వెలువడుతున్నాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వాలు ఇచ్చే జీతాల కోసం కాకుండా ఈ కార్పొరేట్ ఇచ్చే లంచాల కొరకు పనిచేస్తూ ఉన్నది. లంచాలు తీసుకొని కాపల కుక్కలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇన్ని అనర్థాలకు మూలం ఈ యొక్క అధికారుల నిర్వహణ వైఫల్యం అని కూడా ఈ సంఘటనలు ఈ వాస్తవాలు చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ అయితే అడ్మిషన్లు 20,000 50,000 మొత్తమే తీసుకొని 2.5 లక్షల ఫీజు కూడా వసూలు చేస్తారు. నెక్స్ట్ అభిప్రాయం ఇచ్చారు. ఇంకొక అభిప్రాయం లేడిది. కాలేజీలపై చర్యలు తీసుకోవాలా. కార్పొరేట్ కాలేజీల్లో వివిధ పేర్లతో అక్రమంగా లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి వీటిని నియంత్రించాలి. కార్పొరేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డుకు నియంత్రణ లేదు. ఒకే బ్రాండ్ పేరుతో అనేక కాలేజీలు నిర్వహిస్తున్నారు. అలాంటి కాలేజీల గుర్తింపు రద్దు చేయాలి. వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీలపై అధికారులు చర్యలు తీసుకోవాలి. జాన్సీ ఏబీవీపీ రాష్ట్ర సెక్రటరీ. పెద్ద ఎత్తున ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నా, ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికీ ఈ రకంగా రోజు మీలాంటి జర్నలిస్టులు, ఈ పత్రికలు, సోషల్ మీడియా కూడా ఎక్కుస్తున్నాయి. కానీ అధికారులు పెడచెవిన పెడతా ఉన్నారు. ప్రభుత్వం ఈ వ్యతిరేకతను, ఈ వాస్తవాలను గ్రహించి సత్వరమే ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పరిచి ఇప్పుడున్న అధికారులను తీసి పడేస్తే తీసేయాలి. ఈ చేతగాని అధికారులను కూడా తీసేయాలి. మంచి సేవాభావం, లంచగొండికి ఆశపడిని నిజాయితీ పరుల అధికారులు మాత్రమే విద్యాశాఖలో ఉన్నతాధికారులుగా నియమించినప్పుడే పేదలకు నాణ్యమైన విద్య, క్వాలిటీ విద్య, దోపిడీ లేని విద్య, విద్యార్థులకు ఒత్తిడి లేకుండా మంచి సమాజం కూడా ఏర్పడుతుంది. అసలు ఇక్కడ ఏసీ కావాలంటే ఎంత? 1,00,000 అదనం. 2 ఏళ్ల ఇంటర్ కోర్సుకు ఏకంగా 5 లక్షల నుంచి 6 లక్షల దాకా వసూలు చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఏసీ క్యాంపస్ పేరిట పేరెంట్స్ వద్ద అదనంగా 1,00,000 నుంచి 2 లక్షల దాకా పొందుతున్నారు. నిజానికి కాలేజీలు స్టార్ట్ అయ్యేసరికి ఎండాకాలం అయిపోతుంది. ఆ తర్వాత వర్షాలు, అటుపై చలికాలంలో ఏసీ అవసరమే ఉండదు. కానీ ఐఐటి నీట్ ప్రిపేర్ కావాలంటే స్ట్రెస్ బాగా ఉంటుందని, ఏసీ అయితే బాగా చదువుతారని మధ్య పెడుతున్నారు. మెడికల్ యూనిఫామ్స్, దోబీ స్టడీ మెటీరియల్ పేరుతో మరో 1,00,000 దాకా గుంజుతున్నారు. ఫస్ట్ ఇయర్ కు ఒక ఫీజు తీసుకుంటూ సెకండ్ ఇయర్ కు మరో 20,000 నుంచి 50,000 పెంచేస్తున్నారు. మనం చెప్పుకున్నాం కదా. హైదరాబాద్ లింగంపల్లి ఏరియాలోని కార్పొరేట్ కాలేజీలో చేరిన స్టూడెంట్ కు జేఈ స్పెషల్ కోర్స్ పేరుతో ఫస్ట్ ఇయర్ 2,50,000 ఫీజు, ఏసీ పేరుతో 1,00,000, దోబీ స్టడీ మెటీరియల్ పేరుతో 50,000 చొప్పున 4 లక్షలు వసూలు చేస్తా ఉన్నారు. ఇటీవల సెకండ్ ఇయర్ మరో 50,000 అదనంగా పెంచుతుందని చెప్పారు. ఇదేంటని అడిగితే సెకండ్ ఇయర్ కదా, ప్రాక్టికల్స్ ఉంటాయని, అదనంగా టెస్టులు కండక్ట్ చేయాలని ఉంటుందని చెప్పారు. దీంతో చేసేది లేక అడిగినంత చెల్లించుకోవాల్సి వస్తున్న సదర్ పేరెంట్స్ వాపోతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ దోపిడీకి తెరలేపి ఇటు తల్లిదండ్రులను ఆర్థికంగా, విద్యార్థులను మానసికంగా ఒత్తిడి గురి చేస్తూ పట్టభద్రులను వెట్టి చాకరీ చేయించుకుంటున్నటువంటి ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థల పైన ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వీళ్ళ ఉల్లంఘనలు సైంటిఫిక్గా ప్రూవ్ చేసి వీళ్ళ ఆస్తులు ఈడీ దాడులు చేయించి ఈ కాలేజీ యాజమాన్యాలపై
చట్టపరమైన చర్యలు తీసుకొని తెలంగాణ సమాజాన్ని కాపాడాలని మేము ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం. 100% మీరు చెప్పింది రైట్. నిజంగా పేరెంట్స్ కూడా ఏముండదు, కొంత దందా ఉంటుంది. ఈ దందాలో భాగంగా ఖచ్చితంగా పిల్లలు ఎవరో మండలానికి ఒకరిని కూడా రావు. ఆ కార్పొరేట్ కాలేజీలో 100% పేరెంట్స్ 4 లక్షలు కట్టి చదివిస్తే పిల్లలు ఒత్తిడి గురవుతారు, గుంపులకు గోయిందా అవుతుంది. నిజంగా ఇంతకుముందు మనం అందరం చర్చించుకున్నట్టు ఫైనాన్స్ లో వసూలు చేసే డబ్బుల దందా చేసే అవారగాలను తీసుకొచ్చి కార్పొరేట్ కాలేజీలో డబ్బులు ఎట్లా వసూలు చేయాలి, పేరెంట్స్ ని ఎట్లా తిప్పలు పెట్టాలి, విద్యార్థిని పేరెంట్స్ మీద ఎట్లా అంటే వ్యతిరేకత రావాలి. నువ్వు పైసలు కట్టవా, నువ్వు కడతావా నేను చచ్చిపోవాలన్నా అనేటువంటి తల్లిదండ్రుల మీద పిల్లలు వ్యతిరేకమయ్యే విధంగా ప్రేరేపించడానికి ఈ లుచ్చలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది పెద్ద ఇప్పుడు చాలా సంఘటనలు బయటపడ్డాయి. గ్రామాల్లో రైతుల ఆత్మహత్యలకు కూడా ఈ కార్పొరేట్ యాజమాన్యాలు అనేవి కూడా ప్రూవ్ అయిపోయింది. ఒక చిన్న సన్నకారు రైతులు 2 ఎకరాలు ఉన్న రైతు, 3 ఎకరాలు ఉన్న రైతు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఏదో కొడుకుని చదివిద్దాము ఇలాంటి కాలేజీలలో జాయిన్ చేస్తే ఈ వాతావరణం సహకరించక పంట గిట్టుబాటు ధర రాక అప్పుల పాలై కొన్నిసార్లు అప్పులు తెచ్చి ఈ పిల్లలు ఫీజులు కట్టి లక్షల రూపాయలు ఫీజులు కట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్ని కనుక పరిశీలిస్తే రైతుల యొక్క వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులపై అంచనా వేస్తే ఈ చనిపోయిన రైతు కుటుంబాల నుంచి కార్పొరేట్ 90% రైతు ఆత్మహత్యని కార్పొరేట్ విద్యా దోపిడీకే ఆత్మహత్యలు 90% మీరు చూడండి. రైతు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల నుంచి వాళ్ళకి కార్పొరేట్ చెల్లించిన ఫీజులు కూడా భాగమై అప్పట్లో భాగమై ఇది కూడా ఒక కారణం. అది స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు. ఇది పరిస్థితి. సమాజాన్ని రకంగా చాలా సమాజంలో ఉన్న యువకులు కూడా చాలా మంది దీని మీద ఆలోచించాలి, పిల్లలకు అవగాహన తేవాలి, పేరెంట్స్ కి అవగాహన తేవాలి. ఇంకా ఏదైనా పెద్ద తీవ్రమైన సమస్యలు ఉంటే మా చెన్నో శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ కాండి. ఏదైనా అంటే మీరు ఆత్మహత్యలు చేసుకొని 90% అన్నందుకు నేను చెప్తా ఉన్నా. ఏవిఎం మీడియా నుంచి ఛానల్ స్క్రోల్ అవుతుంది, నెంబరు చూసి ఫోన్ చేసి కంపల్సరీ చెన్నో శ్రీనివాస్ గారిని మీరు కలవండి. ఏదైనా ఉంటే అధికారుల దగ్గరికి తీసుకెళ్తాడు, అంటే డిఐఓ తనకి వాళ్ళ దగ్గర తీసుకుపోయి వాళ్ళ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసి తప్ప ఎక్కడ కూడా ఆత్మహత్య సొల్యూషన్ కాదు. మీరు ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడు కట్టే అవకాశం ఉంటుంది. కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఫీజుల పైన ఒత్తిడి చేసినప్పుడు మీ తన డబ్బులు లేనప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా ప్రమాదకరమైంది. ఖచ్చితంగా అలాంటి ఆత్మహత్యల నుంచి మీరు బయటపడాలంటే కంపల్సరీ ఏవిఎం ఛానల్ను కూడా సంప్రదించండి. కింద స్క్రోలింగ్ నెంబర్ వస్తుంది. 100% సరి అయిన సమయంలో మేము స్పందిస్తాం. ఖచ్చితంగా నేను కాకుండా మన చెన్నో శ్రీనివాస్ స్పందిస్తారు. 100% విద్యార్థుల యొక్క ప్రాణాలు ముఖ్యం, మాకు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రాణాలు ముఖ్యం, దేశ భవిష్యత్తు ముఖ్యము. కానీ 2 లక్షలకు 3 లక్షలకు డబ్బులు కట్టలేక భవిష్యత్తును ఖరాబ్ చేసుకోకూడదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకో. ఎవరి పేరెంట్ దోమల నరసరాలని కార్పొరేట్ కాలేజీ ప్రిన్సిపల్ చేసాడు. వీటికి ఆయనతోటి వ్యతిరేకత అనేది చాలా ఉద్యోగుల హక్కుల కొరకు. హలో సార్. నమస్తే. నమస్తే సార్. నేను ఇక్కడ ఏవిఎం మీడియా లైవ్ లో ఉన్నాం సార్. ఈరోజు కార్పొరేట్ కాలేజీల మీద వెలుగులో ఒక వార్త వచ్చింది సార్. ఐఐటి నీట్ల పేరుతో 1000 కోట్ల దందా, స్టూడెంట్లకు వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు, ఇంటర్ సీటు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు వస్తువుల దందా అని చెప్పి వచ్చింది సార్. ఈ మన మాట్లాడుతుంది సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి, మీరు ఆల్రెడీ కార్పొరేట్ విద్యా నియంత్రణ మీద, ఈ దోపిడీ మీద మీరు ఒక లెక్చరర్ గా ఉండి, ఒక ప్రొఫెసర్ గా ఉండి కూడా ఆ యొక్క దౌర్జన్యాలు చూడలేక, పిల్లల పేద తల్లిదండ్రుల బాధలు చూడలేక, విద్యార్థులు ఫీజులు కట్టినప్పుడు వాళ్ళు నల్లముఖం వేసుకున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ లెక్చరర్ పదవిని తీసి పక్కకు కొట్టి విద్యార్థుల తరఫున తల్లిదండ్రుల తరఫున నిలవడానికి మీరు ప్రయత్నం చేసిరని తెలిసింది. నిజానికి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సార్ యాక్చువల్లీ కార్పొరేట్ విద్యా సంస్థలు అనేటివి వేలాది మంది ఎప్పుడైతే జాయిన్ అవుతున్నారో పిల్లలు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్స్ కు టీవీ ద్వారా బయట పేపర్ల ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఇస్తున్నారో ఆ అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో 1, 2, 3, 10 ఫోటోలు ఇస్తూ లుచ్చ పనులు చేస్తున్నారు దొంగలు. వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు ఈరోజు నారాయణ గాని చైతన్య గాని వాళ్ళు దొంగలండి. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఓన్లీ ఈ రోజుల్లో మనకు టీవీ ద్వారా గానీ పేపర్ల ద్వారా గానీ అంటే దీన్ని ఎక్స్టర్నల్ అపియరెన్స్ అంటారు సార్. బాహ్య పరంగా అట్రాక్ట్ చేసి
తీసుకొని చెప్పేది ఏముండదు. ఎవరు చెప్పినా ఒక సబ్జెక్ట్ అనేది తీసుకున్నట్టయితే ఎవరు చెప్పినా సేమ్ చెప్పాలి సార్. ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయ్యే చెప్పాలి. ఖచ్చితంగా ఫార్ములా ప్రకారం రావాల్సిందే అది. దాని ప్రకారమే. కానీ ఆ తర్వాత ఈ రోజు కార్పొరేట్ కాలేజీలో చదివినంత మాత్రాన ఎక్స్ట్రా చెప్పడానికి వీలు లేదు. ఈ రోజు ఎంసెట్ అని చెప్పేసి, ఆ సెట్ అని చెప్పేసి, ఏ సెక్షన్ అని చెప్పి, బి సెక్షన్ అని చెప్పేసి ఈ లుచ్చగాళ్ళు ఏం చేస్తున్నారు, అనవసరంగా ఆ తర్వాత అడ్మిషన్స్ కొరకు వాళ్ళని వీళ్ళని పంపిస్తూ మా దాంట్లో వాళ్ళ దగ్గర ఒక్క అడ్మిషన్ కాకుండా అడ్మిషన్స్ ఫిలప్ అయినాయని ఇవన్నీ దొంగ మాటలు చెప్తూ, లుచ్చ మాటలు చెప్తూ లుచ్చల్లాగా ప్రవర్తిస్తున్న నారాయణ, అదే విధంగా దీంట్లో చైతన్యలో తీసుకున్నాడైతే శ్రీధర్ అని చెప్పేసి, నాగేంద్రం అని చెప్పేసి, ఆ సుష్మా మేడం మీద కూడా నేను ఆ తర్వాత ఒకసారి కొట్లాడి వాళ్ళతో విపరీతంగా కొట్లాడి నా మీద కేసు కూడా పెట్టిన, కేసులు అయిపోయినాయి సార్. నేను ఇప్పటికీ ఆ తర్వాత ఆల్టో అని, ఆ తర్వాత ఆల్ లాంగ్వేజ్ లెక్చర్స్ అని, ప్లాట్ అంటే ప్రైవేట్ లెక్చర్స్ ఆర్గనైజేషన్ ఫర్ తెలంగాణ అని మనకు యూనియన్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఆ తర్వాత నాతో లెటర్ హెడ్ ఉంది, లెటర్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇవన్నీ మాక్సిమం పోరాటం చేసి నేను ఆ తర్వాత బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత మిగతా లెక్చర్స్ అందరిగా మాకు జాబులు దొరుకుతాయో లేవు అని చెప్పి జిఎన్ రెడ్డి దగ్గర గంగుల నరసింహారెడ్డి వెనక పోతే బాగుండదు, ఆయనకు మద్దతు వెళ్తే బాగుండదు అని చెప్పేసి నన్ను అదో ఇదో మానసికంగా అడ్జస్ట్ బయటకు పంపించాను. బయటకు పంపించి సరేలే అని చెప్పేసి నేను కూడా ఆ తర్వాత వాళ్ళకి అంతా ఉన్నప్పుడు నేను ఎందుకు పోవాలి, నేను పోలే. ఇప్పుడు ఏం చేద్దాం అసలు, ఇలా వీళ్ళని ఎలా చేయాలి, వీళ్ళని ఎట్లా పేరెంట్స్ వీళ్ళ బారి నుంచి, పిల్లలు వీళ్ళ బారి నుంచి పక్కకు రావాలంటే ఏం చేయాలి? పక్కకు రావాలంటే మనం ఒక పెద్ద సమావేశం పెట్టాలి సార్. ఎక్కడో ఒక దగ్గర సమావేశం పెట్టాలి. సమావేశం పెట్టి సమాజం ఏంటుంది, మీరు లైవ్ లో ఉన్నారు, సమాజానికి కూడా చెప్పండి. సమాజం ఏదైతే ఉందో, సమాజం ఈ ఆకర్షణీయమైన పథకాలు ఏవైతే ఉంటాయో, ఆకర్షణీయమైన పథకాల్లాగా ఆకర్షణీయమైన ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని చూసిపోతున్నారు సార్. దాంట్లో ఏముండదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అవసరమా ఇప్పుడు 5 లక్షల నుంచి 6 లక్షల నుంచి 10 లక్షలు వసూలు చేయడం అనేది? అది బిజినెస్ అవుతుందా, దోపిడీ అవుతుందా, విద్యా వ్యాపారం అవుతుందా, లేకుంటే నిజమైన స్వచ్ఛమైన విద్య అందించడం అవుతుందా? స్వచ్ఛమైన విద్య ఏం కాదు సార్. ఇష్టం వచ్చినట్టు దోచుకోవడానికి, పిల్లల్ని ఆశ పెట్టడానికి తల్లిదండ్రులు కూడా ఏ విధంగా తయారైనంటే బలహీనంగా తయారైపోయారు. అయ్యో దాంట్లో ఏం చేస్తాం, మా పిల్లలకి సీట్ వస్తుంది ఏమో ఉన్నట్టున్నా. నేను ఇప్పటికీ చాలా మందితో చెప్పినా, మీతో కూడా నేను పంచుకుంటున్నా. ఈ రోజు వాళ్ళు 6 లక్షలు కాదు, వీలైతే ఇంకొక 1 లక్ష ఎక్కువ పెడదాం. ఆ కొడుకులను రాసియమని చెప్పు. ఆ కొడుకులను నువ్వు బాండ్ పేపర్ మీద రాసియమని చెప్పు. తప్పకుండా మేము ఆ తర్వాత మీ అబ్బాయికి సీట్ వచ్చినట్టు చేస్తాం. మీరు తీవ్రమైన పదజాలం వాడుతారు, మీరు విసిగిపోయారా? పేరెంట్స్ బాధ చూసి సార్ బాధ అనిపిస్తుంది. ఎంతో మంది తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఆ మోసం చేసి తింటున్నారు. లెక్చర్స్ కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళకి దగ్గర ఉన్న చుట్టాలనే తీసుకుంటున్నారు. లెక్చర్ సెలెక్షన్ కూడా బాగుండదు. లెక్చర్స్ ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం లో చెప్పే దమ్ము కూడా లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంతమంది అని చెప్పాను కానీ కొంతమంది ఉన్నారు. ఈ విధంగా ఆ తర్వాత మోసం చేసి ఈ రోజుల్లో ఏముంది సార్, నీకైనా నాకైనా ప్రజలకైనా ఆ తర్వాత ఒక సినిమాకి వస్తే స్క్రీన్ ఎఫెక్ట్ అనేది ఉంటది. ఈ స్క్రీన్ ఎఫెక్ట్ టీవీల ద్వారా, పేపర్ల ద్వారా ఈ యొక్క ఎఫెక్ట్ ఉండడం వల్ల లక్షలు ఖర్చు పెట్టి ఓకే. చివరిగా చెప్పండి, అధికారులు వీళ్ళ మీద స్పందించాలి, తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ కావాలి, అధికారులు ఎలా రియాక్ట్? 1 minute లో చెప్పండి. అధికారులు ఏం లేదు సార్, అధికారులను ఆ తర్వాత ఈ యొక్క పేరెంట్స్ అందరు నిలదీయాలి. తప్పకుండా సమాజంలో ఈ ఎడ్యుకేటెడ్ గాని, పేరెంట్స్ గాని, అందరు గాని ఒకటై వాళ్ళను తనితే తప్ప వాళ్ళకు బుద్ధి రాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ విలువైనటువంటి సందేశం ఇచ్చినందుకు. మీరు చెన్న శ్రీనివాస్ గారు మాట్లాడతారు మీతో. రైట్. తర్వాత ఇది అంటే పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఖచ్చితంగా మీ అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమం మీ అందరూ షేర్ చేస్తాం. ప్రతి ఒక్కరి గ్రామాలలో ఇప్పుడు అడ్మిషన్లు ఎవరైతే అవుతున్నారో మీరు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో పంపాలని చెప్పి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి, చూసిన వ్యక్తి అందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని షేర్ చేయడం ద్వారా కార్పొరేట్ చేస్తున్నటువంటి హైటెక్ మోసాన్ని కూడా మనం పసిగట్టి వాళ్ళ కాలేజీ కాడికి పోయినప్పుడు వాళ్ళ ముఖాల మీద వీడియో చూపించాల్సిందిగా ఈ చూసే వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు అందరూ ఈ సమాజము మార్పుకు, ఈ సమాజంలో పేద పిల్లల యొక్క భవిష్యత్తుకు, విద్యా హక్కును కాపాడడానికి ఈ కార్పొరేట్ విద్యా నియంత్రణ ఒక ఆర్గనైజేషన్ ఏదనుకో దానికి సపోర్ట్ చేస్తూ మీరందరూ కలిసి ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ దమనకాండను తగ్గియాలి. మనం అందరం యూనిట్గా ఉండాలి. పేదలకు విద్యా ప్రమాణాలు పెరగాలి, పేదల యొక్క మీద విద్యా భారం తగ్గాలని చెప్పి మీ అందరికి కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోతున్న విజ్ఞప్తి చేసి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ లైవ్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.